జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. భారద్వాజకులం బోధి చంద్రం శ్రీ పురుషోత్తమం వేదాంతో భయని తత్వార్థ జ్ఞానదం గురుమాశ్రయే. శ్రీశైలేశదయాపాత్రం శ్రీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణో వందే రమ్యజామాతరం మునిం. లక్ష్మీనాథసమారంభాం నాథయామునుమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాజ్యం సంస్కృతిశతశిరసిద్ధమధ్యాపయంతి. సోచ్ఛిష్టాయాం సజనిగళితం యావలాత్కుచ్చ బృంతే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. అమ్మ, మనం 26 పాసురాలు అంటే 26 రోజులు అయిపోయాయి. ఈరోజు మనం 27వ పాసురానికి వచ్చాం. అంచేత కూడార్, ఈ కూడారై పాసురంలో చక్కగా మరి ఎలా ఉండాలంటే మనం ఆ ప్రసాదానికి కూడా అంత గొప్పతనం ఇచ్చారు. ఆ చెయ్యి పెడితే మునిగిపోవట చెయ్య. ఆ ప్రసాదం అక్కాల్సి అంటే ప్రసాదం అలా ఉండాలట. ఆ పాయసం చక్కెర పొంగల్లా ఉండకూడదు, మరి పాయసంలా ఉండకూడదు, అలా జారుతూ ఉండాలి. నెయ్యి బాగా వేసి తయారు చేయాలి. ప్రీతి అయిన ప్రసాదం అన్నమాట ఈరోజు. అంచేత ఒకసారి మనం 27వ పాసురాన్ని అనుసంధానం చేసుకుని తర్వాత మనం మామూలుగానే అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నం చేసుకుందామమ్మా. கூடாரை வெல்லும் சீர் கோவிந்தா உந்தன்னை பாடிப்பறைய கொண்டு யாம் பெரு சன்மானம் நாடு புகழும் பரிசனால் நன்றாக சூடகமே தோல்வலியே தோடே செவிப்பூவே பாடகமே என்றனைய பலகலலம் யாமணிவோம் ஆடை எடுப்போம் அதன் பின்னே பால் சோர் மூடனை பெய்து முழங்கை வழிவார கூடி இருந்து குளிரந்து ఏలోరెంబాయ్ అన్నారు అమ్మ. అంచేత ఈ కోడారి యొక్క పాసురాన్ని ఒకసారి మనం వినమించుకున్నాం. అదేవిధంగా ఒకసారి ఈ పాసురానికి అర్థం ఏ రకంగా విశదీకరణ మనకు తెలుసున్నదో అంతవరకు చేసుకుందామమ్మా. శంఖరాజమైన పాంచజన్యమును రాసక్రీడలో ఉపయోగించిన పరై వాద్యమును మంగళాశాసనం చేయటానికి పెరియాళ్ళు వారు మంగళదీపమునకు నీలాదేవి ధ్వజానికి గరుత్మంతుడు విధానమునకు ఆదిశేషుడు వీని ప్రసాదించి ఇది మీకు సరిపోతాయా అన్న శ్రీకృష్ణ స్వామితో స్వామి ఇవి స్నానమునకు ముందు కావాల్సిన స్నానానంతరం కొన్ని వస్తువులు కావాలన్నారు. అబ్బో, చాలా గట్టివారిలో ఉన్నారే. నేను మీ సర్వస్వం తీసుకోవాలనుకుంటే మీరే నా సర్వస్వం సంగ్రహించి నన్నే జయించారే అన్నారు స్వామి. నీతో చేరమనే వారిని జయించగలవు, కానీ నీ దాసులమనే వారిని జయించలేవు అంటున్నారు ఈ భాషలో గోపికలు. అది నీవే నీ దాసులు అనుకుంటే ఇంకా ఆయన లేట తప్పకుండా చూసుకుంటాడు. అది అమ్మా. కూడారై వెల్లుం చేర్ గోవింద, నీతో కూడమనే వారిని కూడా జయించే కళ్యాణ గుణములు కలవాడా. 21 మాన్లు క్షత్రియులను జయించిన నాకు ఈ క్షత్రియ వాడు ఒక లెక్క అని ఎదిరించిన పరశురాముని జయించి విల్లును కూడా స్వీకరించాడు శ్రీరామచంద్ర స్వామి.
ముందే పరశురాముడికి నమస్కారం చేసి ఉంటే జయించలేడు కదా. అలాగే రావణుడు కూడా నమేయం నేను తల వంచను అన్నందువలన తలలు తీసేశారు రామచంద్ర ప్రభు. కానీ సీతాదేవిని సమర్పించి శరణాగతి చేసి ఉంటే రావణ సంహారం జరిగేది కాదు కదా. రాయవారిగా వచ్చిన శ్రీకృష్ణ స్వామి మాట విననందుననే కదా దుర్యోధనుడు సభాంధవంగా రచించాడు. అనుకూలులను ప్రతికూలులను జయించేది గుణాలే. రంజనీయస్త విక్రమై అంటూ శ్రీరామచంద్రుడు వీర్య గుణానికి లోబడిపోయినాడు రావణుడు, సౌశీల్య గుణానికి లోబడిపోయినాడు విభీషణుడు, సౌందర్య గుణానికి లోబడిపోయింది శూర్పణఖ. ఈ విధంగా అందరినీ జయించినవి పరమాత్మ కళ్యాణ గుణములు. గోవింద అంటున్నారు. గోవులను రక్షించేవాడా ఉందన్నై పాడి పరైగుండియాం పెరుసమ్మానం మా స్వామి అయిన నీ నామమును నోరార కరువు తీరేటట్టు పాడుకుంటూ నీ వద్దకు వచ్చి మేము పొందే సమ్మానం ఏమిటో తెలుగుతాం వినవయ్యా. నాడు పొగడం పరిశునాలను అనరాగా లోకంలోని వారంతా కొనియాడే విధంగా నీవు మమ్మల్ని గౌరవించాలి. ఎలా అంటే సంజయుడు చూడండి, సంజయుడు రాయభారానికి వచ్చినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ, సత్యభామ, ద్రౌపది, అర్జునుడు ఒకే మంచంపై కూర్చుని ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకుంటున్నట్ట. శ్రీకృష్ణ పరమాత్మ, సత్యభామ, ద్రౌపది, అర్జునుడు ఒకే మంచముపై కూర్చుని ఇష్టాగోష్ఠి చక్కగా మంచి చెడ్డ మాట్లాడుకున్నట్ట. ఆ దృశ్యాన్ని చూచి వెళ్ళిన సంజయుడు ధృతరాష్ట్రునితో చెప్పి అర్జునుని యొక్క అంటే అరమరిక లేకుండా గౌరవించిన వాడు శ్రీకృష్ణుడు, ఇంకా నీకే విజయమయ్యా అన్నాడు. అలా అర్జునుని ద్రౌపదిని గౌరవించినట్లు మమ్ము సన్మానించాలి. అది గోపికలు ఈ రకంగా ఇది చెప్తున్నారన్నమాట. అమ్మా చూడగమే తోల్వడియే తోడే సెవిప్పువే పాడగమే ఎండ్రనయ పలగారుమ్యాం అని ఓం. ధరించడానికి పట్టుచీరలు, చేతికి మురుగులు, భుజములకు వంకీలు, చెవులకు దుద్దులు, కర్ణ పుష్పాలు, తలకు చామంతి బీడ, కాళ్ళకు పట్టీలు, ఇలా అనేక విధాలైన ఆభరణాలు స్నానానంతరం అలంకరించుకోవడానికి కావాలి. ముందేం కావాలో చెప్పారు, ఏ విధంగా వెళ్ళాలి మరి అంత ముందు భాషలో చెప్పినట్టుగా వాడు వస్తున్నామంటే తెలియాలి. దాని గోష్ఠి, దానికి వాళ్ళండు మంగళాశాసనం చేసేవాడు కావాలి. అమ్మ ఎన్ని రకాలుగా నిన్న భాషల్లో మనం చెప్పుకున్నట్టుగా అలాగా ఇవన్నీ చెప్పి మరి ఏమేమి అడుగుతున్నారు? చూడగమే తోడ్పొలి తోడే చెవిప్పువే పాడగమే ఎందనే పలగలమ్యామనే ఓం. ధరించడానికి పడుచలు కావట, చేతికి మురుగులు కావట, అమ్మ భుజములకు వంకీలు అంటే చెవులకు దుద్దులు, అబ్బా తలకు చామంతి బిళ్ళ, కాళ్ళకు పట్టీలు, ఇలా అనేక విధాలైన ఆభరణాలు ఎప్పుడు కావాలి? స్నానానంతరం కావాలి, అలంకరించుకోవటానికి కావాలయ్యా. அதன் பின்னே பால்சோர் முடனே பேது முடங்கை வலிவாரா కూడి ఇరుందు కుడిరందేలు రెంబావాయ్. తరువాత నేతిలో మిడిన పాయసాన్నం తింటూ ఉన్నప్పుడు మా చేతి మీదుగానే కారుతూ ఉండాలి. పాయసం తింటుంటే ఎలా ఉండాలా? ఓ చేతికి నుంచి అలా కారుతూ ఉండాలన్నమాట నెయ్య. అటువంటి చక్కని నెయ్య కారుతూ ఉండాలట. అటువంటి అక్కారనిసే పరమాన్నమును నీతో కలిసి హాయిగా చల్లగా మేము ఆనందంగా ఆరగించేట్టు నీవు అనుగ్రహించు స్వామి అంటున్నారు. మా తర్వాత శ్రీ సీతారామ పట్టాభిషేకానంతరం సీతారాములు ఇరువురు వానరులకు పట్టు వస్త్రములు అనేక ఆభరణాలు ఇచ్చి గౌరవించారు. ఇంద్రుడు తన కోసం పంపిన రత్నహారమును శ్రీరాముడు తాను ధరించి సీతామాత మెడలో అలంకరించారు రత్నహారాన్ని. వెంటనే ఆమె రత్నహారాన్ని తీసి చేతితో పట్టుకొని శ్రీరాముని వైపు హనుమ వైపు చూస్తూ శ్రీరాముని అంగీకారంతో శ్రీ ఆంజనేయ స్వామి మెడలో అలంకరించారు. అలాగే నీలాదేవి నీవు కలిసి మమ్ము అలంకరించాలి స్వామి అంటున్నారు. అది వారి యొక్క కోరిక మనసులోని భావాన్ని అలా కంపేర్ చేస్తూ చక్కగా ఆనందకరంగా చెబుతూ ఉన్నారు. అమ్మ తర్వాత ఇక రెండవ భావార్థం
అనాదిగా సంసారంలో మునిగి భగవద్విముఖులై దుఃఖిస్తున్న వారిని ఆచార్యులు తమ దయతో ముఖములుగా చేసి పంచ సంస్కారములు అనుగ్రహించినప్పుడు చేతికి తోరణము, భుజములపై శంఖ చక్ర చిహ్నములు, చెవిలో తిరుమంత్రద్వయ మంత్ర చర్మ శ్లోకము ఉపదేశము చేసి భగవంతుని దాసులుగా చేయటమే ఈ అలంకారములు. అది అలంకారానికి ఏంటయ్యా అంటే ఈ రకంగా చూడండి ఎంత బాగా చెప్తున్నారు. చేతికి తోరణం, భుజములు పైన శంఖచక్ర చిహ్నములు, సంవత్సరాయనములు, చెవిలో తిరుమంత్రద్వయ మంత్రం చరమ శ్లోక ఉపదేశము చేసి భగవంతునికి దాసులుగా చేయటమే ఈ అలంకారములు. అది అంతేగాని షోకు కాదనమాట. అది చూడటానికి ఏదో కనబడేట్టు కాకుండా లోపల ఉన్న భావం ఇవన్నీ కూడా దాసులు చేయటం. ఈ అలంకారాలు ఇవన్నీను భగవంతుని యొక్క ఈ ఉపదేశం అంతా కూడా ఆయన యొక్క ఇది చేయడం కోసం. తర్వాత భాగవత బృందం అంతటితో కలిసి భగవద్గుణ అనుభవం కైంకర్యము పొందడమే పరమాన్న భోజనము. అది ఆ యొక్క వారు చెప్పిన ఇంత చక్కగా అది ఎలా ఉండాలి మనం తీసుకుని ఆ అకారస్ యొక్క ఆ లక్షణం అనమాట అంత చక్కగా ఉంటుంది. ఆ రకంగా చేయాలి కానీ ఏదో అని కాకుండా అన్నీ అలా వేసి అకారస్ యొక్క అందరూ కలిసి భాగవత్ బృందమంతటితో కలిసి భగవద్గుణానుభవము కైంకర్యము పొందటమే పరమాన్న భోజనము. ఈ గోష్ఠి వైభవమును అనుగ్రహించు స్వామి అన్నారు. ఈ గోష్ఠి యొక్క వైభవాన్ని అందరూ కలిసి అనుభవించాలట. అది అందుకని కుడిరందే లోరెంబావాయ్ అన్నారు. అంచేత ఇంతకుముందు చెప్పినట్టుగా ఎంత ఆ ద్రౌపది, అర్జునుడు, కృష్ణ పరమాత్మ వీరందరూ కూర్చుని ఒకే మంచం మీద చక్కగా అలాగే మాట్లాడుకుంటున్నారు. మరి ఎంత ఇదిగా వీళ్ళ మీద ఉన్న అభిమానానికి, వాళ్ళ మంచితనానికి, వాళ్ళ నమ్మకానికి, ఇనుమదానికి మరి అక్కడికి ఏం చెప్తానమాట. ఏమి లాభం లేదు, నీ పిల్లలు ఏమి నెగ్గలేరయా, వాళ్ళ యొక్క అనుబంధం ఆ రకంగా ఉంది అని ధృతరాష్ట్రకి ఆయన చెప్పడం. ఒక్కొక్క సందేశాన్ని ఈ రకంగా ఈ పాశురంలో అందరూ కూడా కలిసి అనుభవించడం కోసం అది అందుకనే మనం అందరూ కూడా ఈ 26 పాశురాలని కూడా ఎంతో చక్కగా అనుసంధానం చేసుకుని చక్కగా దాంట్లో భావాన్ని మన వరకు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేసాం. అలాగే బయట అనేక కార్యక్రమాల్లోనూ మా శ్రోతంలో అనేక క్షేత్రాలలో, దివ్యక్షేత్రాల్లో ఎక్కడైనా కానివ్వండి ఆ భగవత్ సంబంధితమైన ఈ ధనుర్మాస వ్రతం యొక్క గొప్పతనాన్ని అందరూ పెద్దవారందరూ వేదాంత ప్రవృత్తిలో నేను మహానుభావులు ఏ రకంగా అయినా సరే చక్కగా జరుగుతున్నాయి. ఎక్కడెక్కడో జరుగుతున్నాయి, అక్కడ లేదు, ప్రపంచం నలుమూలల ఎక్కడ చూసినా కూడా ఈ ధనుర్మాస వ్రతాన్ని ఎంతో ఆనందంతో ఉత్సాహంతో తెల్లవారేటప్పుడు చేసుకుంటున్నారు. ఇది ఆ భగవంతుడి యొక్క పరిపూర్ణ కటాక్షమే. అందుకని అందరూ కూడా వాళ్ళందరూ మనవారేంటి అందరూ మొత్తం ప్రపంచం అంతా కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖంగా ఉండాలి. అమ్మవారి ఆ స్వామివారి యొక్క పరిపూర్ణ కటాక్షంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఈ మనిషి తర్వాత అనేక రకాలు ఉంటాయి. ప్రతి మనిషికి ఏదో ఒక బాధ, మంచి చెడ్డ, ఈతి బాధలన్నీ పోవటానికి, మంచి జరగటానికి, మంచి అనే శబ్దంలో ఉంది కదా, మనకి ఏది కావాలనుకున్నామో జరగటానికి ఆ భగవత్ సంకల్పంతో మనం చేసే చక్కని అధ్యయనంతో అయ్యగారి పరిపూర్ణ కటాక్షం మనకు ఉండి అందరూ సుఖంగా ఉంటారు. అంచేత ఈ 3 రోజులు కూడా ఈ కార్యక్రమాన్ని చక్కగా మన వరకు మనం ఈ పాసుర విన్నపాన్ని ఇలా చేసుకుని చెప్పుకుందామమ్మా. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. ఆండాళ్ దివ్య తిరువరుగలే శరణం. అమ్మా అంచేత మనం ప్రతిరోజులాగే వాళ్ళు కూడా ఒకసారి అమ్మగారిని కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంవరాం గోదాం వందే శ్రీరంగనాయకీ.
అది విశేషమైన విశ్లేషమైన ఈ పాసురాన్ని అందరూ కలిసి, అది ఎన్ని ప్రసాదాన్ని అందరూ కలిసి అలా తీసుకుంటామో అలాగే గోష్ఠితో అందరూ కలిసి ఏకశబ్దంతో మనం చేసుకుంటే 27 రోజులు అయిపోయింది. ఇంకా 3 రోజులు వచ్చిందమ్మా వచ్చింది అండాళ్ళ తల్లి వచ్చింది అయిపోయింది. అప్పుడు 27 ఇంకా 3 రోజులు వేస్తే ధనుర్మాసం అయిపోతుంది. చేత అందరూ చక్కగా నిర్వర్తించుకొని మంచి ఆయురారోగ్యేశ్వరులతో సుఖంగా ఉండాలమ్మా. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.